మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. రామకృష్ణ మాట్లాడారు. మేము వచ్చి మీ మాట్లాడడం చెప్తాం. ఇందాక చెప్పారు ఆయన, ఇది యాక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే, ఇది ఆయన వాళ్ళ పుస్తకమే. అందులోనే రాశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంపద కీలక పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని. కాబట్టి ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష. ఈ బుక్ రాసింది అధ్యక్ష. చాలా సంవత్సరాలు కాదు సార్. ఎల్ఓపి గారు దగ్గర నుంచి చాలా మొదలైన దగ్గర నుంచి సార్ చాలా 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 సంతోషం అధ్యక్ష. ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది 2014-19లో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది. ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్, ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్, వస్తాను సార్ మీరు ఎత్తినాం సార్. ఆక్వా రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు. ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. కానీ మీ వలన కాదు. మీరు ₹1 సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీని కూడా డైవర్ట్ చేశారు. కానీ ప్రజలు ఇవాళ ఆ పామాయిల్ వేయడం వలన నంబర్ 1 ఉంది. సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది, ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి. డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా. ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు, యూ షుడ్ హావ్ కంటిన్యూడ్ దిస్, వీ విల్ కంటిన్యూ. మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు. ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది. వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం. మంచి ఉంటే లెటర్స్ కంటిన్యూ, ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం తప్ప బ్లైండ్ గా రివర్సల్ పాలసీకి వెళ్ళొద్దు అనేటువంటిది మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన సబ్జెక్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని వచ్చి సర్వనాశనం చేశారనే విషయాన్ని మరి రామకృష్ణ మాట్లాడిన మాట మరి దానికి ఆ వర్డ్ అప్లైడ్ అధ్యక్ష. అది అప్లైడ్ వర్డా? అది అప్లైడ్ చెప్పండి అధ్యక్ష. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు ఏంలో చేశారు. అప్పుడులే అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పి ఇవాళ వచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి అబద్ధాలు నదార్చడానికి కావాల్సిన బడ్జెట్ లో ప్రాబ్లం చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు. అది తప్పు అధ్యక్ష. మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టిన బాధ్యత ఉంది కదా, దానికి కావాల్సిన అలిగేషన్స్ ఏమి, వాటి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు. అది తప్పు అంటారు కదా అధ్యక్ష. దానికి సహిస్తారు మీరు. అది చెప్పండి అధ్యక్ష. అది